పిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సరుకు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24th గ్రాండ్ ఓపెనింగ్. ధర్నా చౌక్ దగ్గరికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వచ్చారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ప్రవీణ్ కుమార్ చిన్న బయట సార్ ఇవాళ దేశవ్యాప్తంగా నిరసన జరుగుతుంది. విద్యార్థుల మీద లాఠీచార్జ్ చేస్తా ఉన్నారు. సో ఇవాళ బీఆర్ఎస్వి ఇవాళ చేసినటువంటి ధర్నా కార్యక్రమం వేదికగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మోడీకి ఒక్క క్షణం కూడా ఈ దేశాన్ని పరిపాలించే అర్హత లేదు. అర్జెంటుగా ధర్మేంద్ర ప్రధాన్ ఆ పోస్ట్ నుంచి తీసేస్తేనే ఈ దేశానికి న్యాయం జరుగుతుంది, విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. ఒకటి కాదు, రెండు కాదు, బీజేపీ పాలనలో 220 లీక్లు, మొత్తం 220 లీక్లు అయితే 128 లీక్లు బీజేపీ హయాంలోనే జరిగినాయి. దాని అర్థం ఏంటి? బీజేపీ లీక్ల స్పెషలిస్ట్. సార్ ప్రధానమంత్రి 2024లో ఒకసారి లీక్ అయింది, మళ్ళీ 2026లో కూడా ఎట్లా లీక్ అవుతుంది? మరి ఏం నేర్చుకున్నారు వీళ్ళు? ప్రధానమంత్రి అర్ధరాత్రి ఒక వీడియో పోస్ట్ చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేశాము, చర్యలు వేగంగా జరుగుతూ ఉన్నాయి, పార్లమెంట్ లో ఒక బిల్లు కూడా తీసుకొస్తున్నాం అని చెప్పారు. దీని మీద ఏమంటారు? అట్లా చెప్పబట్టి చాలా సంవత్సరాలు అయింది. ప్రతి దానికి కూడా అట్లే చెప్తున్నారు. ప్రతి దానికి కూడా కమిటీలు అంటున్నారు, బిల్స్ అంటున్నారు. వాళ్లకు విద్యార్థుల మీద, వాళ్ళ హక్కుల మీద ఏ మాత్రం కూడా స్పష్టత లేదు, ఏ మాత్రం కూడా శ్రద్ధ లేదు. అందుకొరకే వాళ్లకు ఈ దేశాన్ని పరిపాలించే అర్హత లేదు. ధర్మేంద్ర ప్రధాన్ ప్రత్యేకించి ఆయన లీకుల స్పెషలిస్ట్. బీఆర్ఎస్ నాయకులు జగదీష్ రెడ్డి గారు, అలాగే గంగుల కమలాకర్ గారు వచ్చారు. సార్ ఈ ఇందిరా పార్క్ వేదిక ఏం చెప్తారు సార్? ఇందిరా పార్క్ దగ్గరికి మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి గారు, అలాగే గంగుల కమలాకర్ వచ్చారు. సార్ ఈ సభా వేదిక మీరు ఏం చెప్పాలనుకున్నారు? మొన్న ఢిల్లీలో ఏదైతే విద్యార్థులు, యువకులు శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేస్తున్నారో నీట్ విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి, ఆ సందర్భంలో పిల్లల పైన, యువకుల పైన పోలీసులు చేసిన పాశవికమైన దాడి ఏదైతే ఉందో దానికి నిరసనగా, ఆ పిల్లలు చేస్తున్న నిరసనకి మద్దతుగా మేము ఇవాళ ఇక్కడ ఈ దీక్ష చేస్తా ఉన్నాం. సార్ ఇప్పుడు కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సిందని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన, ఉద్యమం జరుగుతోంది. సో బీఆర్ఎస్ కూడా దానికే కట్టుబడి ఉందా? 100% ఆ పిల్లల డిమాండ్ కి మేము పూర్తి మద్దతు ఇస్తున్నాం. ఆ పిల్లల మీద జరిగిన దాష్టికం ఏదైతే ఉందో, ఒక దుర్మార్గమైన దాడి, బీజేపీ ఫాసిస్ట్ దాడి ఏదైతే ఉందో, కేవలం పోలీసులే కాకుండా బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, తెల్లబట్టలను వాళ్ళు కూడా దుర్మార్గంగా ముందు ఆయుధాలు తీసుకొచ్చి ఏదైతే దాడి చేసి ఆ పిల్లల ఉద్యమానిపై తప్పుడు ప్రచారం, విష ప్రచారం చేస్తున్నారో వీటన్నిటిని కూడా మేము ఖండిస్తా ఉన్నాం. పిల్లల న్యాయమైన డిమాండ్ మేము మద్దతు ఇస్తాం. ఫైనల్ గా నరేంద్ర మోదీ గారు మిడ్ నైట్ లో ఒక వీడియో రిలీజ్ చేశారు సార్. నరేంద్ర మోడీ ఇప్పటికైనా ఆ వీడియో ఏదైతే రిలీజ్ చేసిండో ఆ 1 నిమిషం సంతకం పెట్టి ధర్మేంద్ర ప్రధాన్ తీసేస్తే పోతుండే కదా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అది బీఆర్ఎస్ కి సంబంధించిన సీనియర్ నేతలు, మాజీ మంత్రులు కూడా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నారు. సో విద్యార్థుల ఆ ప్రధాన డిమాండ్ ఒకటే, కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సిందే, ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాల్సిందే, దానికే కట్టుబడి ఉన్నామని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. నేతలందరూ కూడా వస్తూనే ఉన్నారు. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇంకా మాజీ మంత్రులు, బీఆర్ఎస్ సంబంధించిన సీనియర్ నేతలు అందరూ కూడా ఇక్కడ ధర్నా చౌక్కి వస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర మంత్రి రాజీనామా చేసే వరకు మా ఆందోళన కొనసాగుతూనే ఉంటుందని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందిరా పార్క్ దగ్గరికి పెద్ద ఎత్తున విద్యార్థులు వస్తా ఉన్నారు. ఇక్కడ దేశవ్యాప్తంగా విద్యార్థులందరూ నిరసన తెలియజేస్తా ఉన్నారు. ఢిల్లీలో విద్యార్థుల లాఠీ చార్జికి నిరసనగా ఇందిరా పార్క్ పెద్ద ఎత్తున వాళ్ళకి అండగా నిలబడటం కోసం, వాళ్ళకి సపోర్ట్ చేయడం కోసం విద్యార్థులందరూ కూడా ఇక్కడ ఇందిరా పార్క్ వస్తా ఉన్నారు. ఏకేఎస్ అకాడమీ నుంచి చూడండి ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు ఇక్కడికి. ఒకవైపు కేటీఆర్ ధర్నా కొనసాగుతుంది ఇందిరా పార్క్ లో, మరోవైపు ఇక్కడ
హైదరాబాద్ లో ఉన్నటువంటి చాలా అకాడమీస్ నుంచి ఐఏఎస్ ఐపీఎస్ గా ప్రిపేర్ అవుతున్నటువంటి చాలా మంది వాళ్ళు ఇక్కడికి వచ్చి నిరసన తెలియజేయడానికి వచ్చారు. లాఠీ చార్జికి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పడానికి ఈ రోజు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. బ్రదర్, ఏం చెప్తారు మీరు? పెద్ద ఎత్తున లాఠీ చార్జ్ జరుగుతుంది కదా, ఏం చెప్తారు? ఈ లాఠీ చార్జ్ జరగడం అనేది చాలా అనుకోని విషయం. మనం చేసేది ఏంటి, పీస్ఫుల్ ప్రొటెస్ట్. దీంట్లో గవర్నమెంట్ మనకు వినాల్సి, వాళ్ళు మన మాటలు వినాలి. మనం ఏమనుకున్నాం, పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేద్దాం, పార్లమెంట్కి మార్చ్ చేద్దాం, వాళ్ళు మనల్ని గుర్తిస్తారు అని మనం అనుకుంటే కొన్ని అనుకోకుండా లాఠీ చార్జ్ జరిగింది. దానికి మనం వ్యతిరేకిస్తున్నాం, కానీ మనం పీస్ఫుల్ ప్రొటెస్ట్ మాత్రమే చేస్తాం. అది మన స్టూడెంట్స్ యొక్క వాద. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు, ఇక చాలా మంది వస్తా ఉన్నారు, ఇంకా బస్సులన్నీ కూడా దిగుతా ఉన్నారు విద్యార్థులందరూ. సో డెఫినెట్ గా కేంద్ర మంత్రి రిజైన్ చేసే వరకు మా ఆందోళన కొనసాగుతుంది, అది కూడా శాంతియుతంగా ఆందోళన చేస్తామని చెప్తున్నారు. సో ఇక్కడ ఇక్కడ గర్ల్స్ కూడా పెద్ద ఎత్తున వచ్చారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారండి? హైదరాబాద్. సో ఏంటి, ఈ విద్యార్థుల మీద లాఠీ చార్జ్ జరుగుతుంది, కేంద్ర మంత్రి రిజైన్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు. మీ డిమాండ్ కూడా అదేనా? సో యాక్చువల్లీ రిజిగ్నేషన్ అదంతా కాదు, కానీ స్ట్రిక్టర్ రూల్స్, అకౌంటబిలిటీ తీసుకోవాలి ఫస్ట్ వాళ్ళు చేసిన దానికి. సిస్టమ్ని కొంచెం వాళ్ళ కొన్ని లైక్ వాళ్ళు అయిన మిస్టేక్ని ఇన్వెస్టిగేట్ చేసి ప్రాపర్ సొల్యూషన్ ఇవ్వాలా జనాలకి. సో దట్ వుడ్ బి ద ఫైనల్ థింగ్. రెసిగ్నేషన్ ఒకటి అయిపోదు కదా సార్, వేరే వాళ్ళు వచ్చి మళ్ళీ అది కాదు అని. ఇవాళ ప్రధానమంత్రి మాట్లాడుతూ ఉన్నారు, అంతా సవ్యంగా జరుగుతుంది, విద్యార్థులు తమ నిరసనని ఇక విరమించండి అని చెప్పేసి పిఎం కోరుతా ఉన్నారు కదా. ఎస్, ఇవ్వాలా, లైక్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ ఎనీ సొల్యూషన్ ఇన్ ద ఎండ్. సో మీరు హైదరాబాద్ నుంచి వచ్చారండి? హలో, ఆంధ్ర. ఓకే, ఈ రోజు మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చెప్దాం అనుకుంటున్నారు? స్టూడెంట్స్ అట్లా బ్రూటల్ గా హార్మ్ చేయడం అనేది కరెక్ట్ కాదని మా ఉద్దేశం. సో అది చాలా మంది కూడా ఇందిరా పార్క్ కి వస్తా ఉన్నారు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలతో ఇక్కడ ధర్నా చౌక్ పూర్తిగా నిండిపోయింది. సో వాళ్ళకి మద్దతు తెలియజేయడం కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ నిరసనకు తమ వంతు మద్దతు ఉంటుందని చెప్పి ఇక్కడ హైదరాబాద్ లో అకాడమీస్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, ఇక్కడ చదువుకుంటున్నటువంటి పిల్లలందరూ కూడా ఈరోజు ధర్నాకి వాళ్ళకి సంఘీభావం తెలియజేయడానికి వస్తా ఉన్నారు. ఇంకా మొత్తం ధర్నా చౌక్ పూర్తిగా నిండిపోతుంది. సో ఎక్కడ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం ఎక్కడికక్కడ పూర్తిగా వెహికల్స్ తో నిండిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో చూడొచ్చు, ఇంకా వస్తానే ఉన్నారు, విద్యార్థులందరూ కూడా వస్తానే ఉన్నారు. ఒకవైపు పార్టీకి సంబంధించినటువంటి ధర్నా కార్యక్రమం కొనసాగుతుంది, మరోవైపు ఇది కూడా పెద్ద ఎత్తున కొనసాగుతుండడంతో సో కొంత ఉద్రిక్తత ఏర్పడే అవకాశం అయితే క్లియర్ గా కనిపిస్తోంది. సో అట్లా జరగకుండా ఉండేందుకు పోలీసులు కూడా చాలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక్కడ. సో ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమానికి దేశవ్యాప్తంగా యువత నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తుంది. సో తమ తమ విధానాల్లో ఇక్కడ నిరసన తెలియజేస్తా ఉన్నారు. సో తమకు తోచినంతగా వాళ్ళు ఈ దేశ భవిష్యత్తు కోసం మేము కూడా మా వంతు పాత్ర పోషిస్తామంటూ యూత్ అందరూ కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో దారి పొడవున పోలీసు బందోబస్తు కూడా ఏ విధంగా ఉందో మీరు చూస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ పోలీసు బలగాలను కూడా పెద్ద ఎత్తున మోహరించినటువంటి పరిస్థితి ఉంది. సో మహిళా పోలీసులు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు, ఎందుకంటే ఆందోళనలో మహిళలు కూడా, ముఖ్యంగా అమ్మాయిలు కూడా పాల్గొంటా ఉన్నారు. సో యూత్ కి మద్దతు తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థను పూర్తిగా సంస్కరణలు చేయాలి, విద్యా వ్యవస్థను పూర్తిగా ఒక మార్పు తీసుకురావాలంటే ఇలాంటి ఉద్యమం తప్పనిసరి అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ముక్త కంఠంతో. సో ఇవాళ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే చాలా క్లియర్ గా కనిపిస్తోంది. ఇంకా ఈ నిరసనలు కొనసాగుతూనే ఉంటాయి. కేంద్ర మంత్రి రాజీనామా చేసే వరకు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయన రాజీనామాకు సంబంధించి ఒక ప్రకటన చేసేంత వరకు కూడా సో ఈ ప్రొటెస్ట్ కొనసాగుతుందని సమాచారం వస్తుంది.